శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు ఆ తల్లి మనకి చక్కటి సందేశాలు పంపారండి. బిడ్డా, నీ గుమ్మం దగ్గరే నేను నిల్చొని ఉన్నాను. కోట్ల రూపాయల ధనాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఇంతకీ నేను చెప్పేటువంటి ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటున్నారండి. మరి దుర్గమ్మ మనకు దేన్ని ఉద్దేశించి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారో తప్పకుండా తెలుసుకుందాము. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈరోజు దుర్గమ్మ సందేశం గురించి మనసు పెట్టి విందామండి. ఈరోజు చెప్పేటువంటి సందేశం చాలా తేలికమైంది. అలాగే ఏదో ఈరోజు ఈ సందేశ రూపంలో నేను కొన్ని మాటలు చెప్తున్నాను, నువ్వు వింటున్నావని కాకుండా దీని అర్థం ఏమిటనేది నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరాలని మీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది. దానికోసం నువ్వు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. చాలా కాలంగా నీ మనసు భారంగా ఉంది. అలాగే ఎంతో ఇబ్బందిగా నీ ఆలోచనలు కూడా ఆందోళనగా ఉన్నాయి. నీ మనసు ప్రశాంతంగా లేదు. అలాగే ఇవన్నీ కూడా నీ జీవితం నుండి శాశ్వతంగా విడిపోబోతున్నాయి. నీవు నిశ్శబ్దంగా సహించినటువంటి కొన్ని బాధలు ఇప్పుడు ముగింపు పలకబోతున్నాయి. నాకు తెలుసు గత రోజుల్లో నీవు ఎంత ఎక్కువగా బాధను భరించావనేది. నిన్ను సమర్థించుకోవడానికి, పరిస్థితులు మార్చడానికి, ముందుకు సాగడానికి నీవు ప్రతి సాధ్యమైనటువంటి ప్రయత్నాన్ని నీ వంతుగా నువ్వు చేశావు. కానీ మరలా అలా అనిపించింది, దుర్గమ్మ నీతో లేదని. నువ్వు ఎంత ముందుకు వెళ్తున్నావో అంతే నిన్ను వెనక్కి లాగుతున్నాను అనుకుంటున్నావు. ఇప్పుడు విను, నీకు సమయం అనేది రాబోతుంది. మంచి సమయం రాబోతుంది. నీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి మార్పు రాబోతుంది. నీవు ఊహించినటువంటి డబ్బును, విజయాన్ని, లాభాన్ని పొందుతావు. హఠాత్తుగా ధనలాభాలు ఏర్పడతాయి. ఆగిపోయిన డబ్బు, అవకాశాలు, గౌరవం అన్నీ కూడా నీ వైపు వస్తాయి. నీ మనసు ఈ అద్భుతాన్ని తప్పకుండా అనిపిస్తుందంటే అర్థం చేసుకో. ఈ సందేశం నీ కోసమే వచ్చినటువంటి సందేశం. నీ జీవితంలో ఏదో చాలా పెద్ద కోరిక నెరవేరబోతుంది. అది నీ సంవత్సరాల చింతలకు పరిష్కారం అవబోతుంది. నీవు మనసులో ప్రార్థించినటువంటి ఆ ధనం ఇప్పుడు నీ వైపు రాబోతుంది. ఆ లాభం కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం కాదు. నీ ఆత్మవిశ్వాసం, భద్రత, స్థిరత్వాన్ని కూడా మరింతగా బలపరిచేలా చేస్తుంది. చూడు, నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నావంటే కేవలం యాదృచ్ఛికం కాదు. నేను నిన్ను ఈరోజు ఎంచుకున్నాను. ఈ దుర్గమ్మ నీకు వినేటట్టుగా చేసింది. నీవు ఎవరికీ తెలియకుండా ఎన్నో చిక్కున్నటువంటి చీకటి నుండి బయటపడడానికి, జీవితంలో నిన్ను కొత్త దశకు తీసుకెళ్ళడానికి నీ కోసం నేను సిద్ధంగా నీ ఇంటి గుమ్మ ముందు నిల్చొనున్నాను. చాలా అందమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాను. ఆ ప్రణాళికతో నీవు ముందుకు సాగితే నీ జీవితంలో సుఖం, సౌందర్యం, సంతృప్తి స్వయంగా వస్తాయి. ఆగిపోయినటువంటి బంధాలు మరలా బలపడతాయి. మనసుకున్నటువంటి భారం తగ్గుతుంది. హృదయంలో శాంతి మరలా ఎక్కువ పెరుగుతుంది. ఈ మార్పు నీకు జీవితానికి కొత్త దిశనిస్తుంది. అయితే ఒక్క విషయం ఎప్పుడు గుర్తు చేసుకో, జీవితంలో ఎవరు పోరాటం సహించారో వారే నిజమైనటువంటి సంతోషం, విజయం, వీటి విలువలను అర్థం చేసుకుంటారు. ఏ దుఃఖం కూడా శాశ్వతం కాదు. ప్రతి చీకటి తర్వాత ఉదయం ఎలా అయితే వస్తుందో, ఇప్పుడు కూడా నీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తమ చివరి దశలో ఉన్నాయి. నీ ముందు ఒక బంగారు భవిష్యత్తు నిలబడి నీ కోసం ఎదురుచూస్తుంది. నాపై నీకు విశ్వాసం ఉంటే, ఈ మార్పు నువ్వు స్వీకరిస్తే, ఈ సంకేతాన్ని నిజమే అని చెప్పి నీ మనసులో అనుకో. నీవు సరైనటువంటి మార్గంలో ఉన్నావని నాకు అర్థమవుతుంది. నాకు తెలుసు నీ జీవితంలో మంచి రోజులు తక్కువ, కష్ట రోజులు ఎక్కువ. చిన్న చిన్న సంతోషాల కోసం నీవు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. కానీ అదే నీ ఓర్పు, సహనం పరీక్ష. ఇప్పుడు నీ ఓర్పు ఫలితం అనేది నీకు ఇవ్వబోతున్నాను. సంతోషం వద్దకు నీవు నడవటానికి ప్రయాణంగా ఉండు. నీ ప్రయాణం అనేది సులభంగా జరగలేదు. ఎంతో అలసిపోయావు, విరిగిపోయావు, విసిగిపోయావు. కానీ నీవు ఎక్కడా ఆగలేదు. ధైర్యంగానే నడిచావు, నడుస్తున్నావు కూడా. ఇప్పుడు నీ ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. రాబోతున్నటువంటి ఈ రోజుల్లో నీ కోసం సంతోష ద్వారాలు అయితే తెరుచుకున్నాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తావు. అడ్డుకున్న నిర్ణయాలు నీ పరీక్షలతో పక్షంలో వస్తాయి. అలాగే ధనలాభాలు తెరుచుకుంటాయి. అయితే ఈ కష్ట పరిస్థితులన్నీ కూడా నిన్ను బలహీనలు కాకుండా అత్యంత బలవంతం చేశాయి. అవునా కాదా? ఇప్పుడు నీవు ఏ సంఘటన అయితే ఎదుర్కొన్నావో, ఎవరితో అయితే పోరాటం లేకుండా అన్నీ పొందాలనుకున్నావో,
అవన్నీ కూడా నిజమైనటువంటి మార్పు నీవు ఆస్వాదిస్తావు. కానీ శ్రమ ఓర్పుతో మార్గం సాగించిన వారికి లభించేటువంటి ఫలితం అనేది అత్యంత తీయగా ఉంటుంది. ఇప్పుడు నీకు తిట్లు కాదు గౌరవం లభిస్తుంది, ద్వేషం కాదు ప్రేమ లభిస్తుంది. ప్రజలందరూ కూడా నీ విలువను గుర్తిస్తారు. చూడు, నీవిక భయపడాల్సిన అవసరం లేదు. నా రక్షణ అంటావు, అది ఎప్పుడు నీతోనే ఉంటుంది. నేను నీ రక్షణ చేస్తున్నాను. ప్రతి సంఘటనలో నీకు సంకేతం ఇస్తాను, మార్గం చూపిస్తాను. ఈరోజు నీకు వాగ్దానం కూడా చేస్తున్నాను. ఎప్పుడైనా పెద్ద గందరగోళంతో నువ్వు చిక్కుంటే ఏదో ఒక సంకేతం నేను సరైనటువంటి దిశలో తప్పగా తీసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో నీ మనసు చాలా శక్తివంతంగా మారుతుంది. నీ ఆలోచనలో సహకారమయ్యేటువంటి శక్తి పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. నీ మనసులో సానుకూలమైన ఆలోచనలకు మాత్రమే స్థానం ఇస్తానని నాకు ప్రమాణం చేయి. ఎందుకంటే నీవు ఏం ఆలోచిస్తున్నావో అదే నీ యొక్క వాస్తవికతకి మారుతుంది. చూడు, ఇప్పుడు నీలో ఒక కొత్త శక్తి అనేది ఉజ్వలిస్తుంది. ఒక వ్యక్తిని బలపరచడానికి మొత్తం బ్రహ్మాండం ఉపయోగపడితే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయనే దానికి నీవే నిదర్శనం. నీకోసం చాలా పెద్ద ఉద్దేశాన్ని నిర్ణయించాను. కాబట్టే ఇప్పుడే జరుగుతుందంతా కూడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. ఇప్పుడు కొన్ని సంకేతాలను అర్థం చేసుకో. నువ్వు ఏదో ప్రత్యక్షం అలాగే సిద్ధమైనటువంటి ప్రణాళికలు చేయబడుతున్నావు. అయితే మొదటి సంకేతం, కొందరు నీ జీవితంలో వచ్చి నిన్ను భావోద్వేగంగా విరగ్గొట్టి వెళ్ళిపోయారు. నీవు త్వరగా నమ్మేశావు కాబట్టి వారు నీ భావోద్వేగాలను ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడైనా తెలుసుకో, ఆ వ్యక్తులు పాఠాలుగా వచ్చారు, అలాగే భారంగా కాదని తెలుసుకో. ఆ అనుభవాలు, పాఠాలు నిన్ను బుద్ధివంతుని బలవంతుని చేస్తాయని నమ్ము. ఇక రెండవ సంకేతం, సమస్యలు నిరంతరం కూడా రావటం. నీకు వెంటనే సమస్యలు రావటం, కానీ ఇప్పుడు నీవు వాటిని భయపడలేవు, గాబరా పడలేవు. ప్రతి పరిస్థితిని ధైర్యంతో, సమయంతో ఎదుర్కొంటున్నావు. దీని అర్థం ఏమిటి? నీ పాత కర్మలు తగ్గుతున్నాయి. నీవు ఇప్పుడున్నటువంటి కాలంలో పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతున్నావు. అలాగే నిన్ను శక్తివంతంగా మంచి వ్యక్తితో తీర్చిదిద్దాను. మూడవ అత్యంత లోతైనటువంటి సంకేతం ఏంటంటే, నీవు నీతోనే అనుసంధానం అవుతున్నావు. నీ రహస్యాలను నీ వద్దే ఉంచుకుంటున్నావు. నీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవడం లేదు. ఇప్పుడు నీవు నిలువైన వాడిగా గుర్తుంచుకున్నావు. నీకు అర్థమైందా? ఇక ఎవరి సలహా నీకు అవసరం లేదని. ఎందుకంటే నీ ఆత్మే నీకు మార్గదర్శకత్వం అవుతుంది. నీ ఆత్మే ప్రేమ అవుతుంది. నీ ఆత్మే గౌరవం అవుతుంది. నీకు అతిపెద్ద శక్తి మరి ఇవన్నీ కూడా నీతోనే ఉంటే ఇంకా నేను ఎందుకు చెప్పు? భయం అర్థం చేసుకో. నీ జీవితం చాలా త్వరగా మారుతుంది. కృతజ్ఞత భావంతో భగవంతుడికి ఒక్క నమస్కారం చేసుకో. సంతోషంగా ఉండు. విశ్వాసాన్ని కాపాడుకో. ఇప్పుడు గొప్ప సమయం వచ్చిందని నమ్ము. నీ జీవితంలో అతిపెద్ద సత్యం ఏంటనేది నీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు నీకు జరిగిందంతా శిక్షగా కాకుండా అన్నీ కూడా భగవంతుడు నన్ను తయారు చేస్తున్నాడని నమ్ము. నేను ఎవరిని మనసును కూడా విరగొట్టడానికి, కష్టాలు ఇవ్వడానికి, కష్టాలనే పదే ఇచ్చి బాధపెట్టడానికి నేను ఎప్పుడు కూడా ఉండను. నీవు ఆ స్థితికి చేరుకున్నాక నువ్వు నిన్ను ఏ విధంగా మార్చుకుంటా అనే విధంగా నువ్వు తయారు చేస్తాను. రాబోతున్నటువంటి కాలంలో నీ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. వాటి కోసం నీవు గతంలో నిన్ను అయోగ్యుడిగా అయోధ్యుడిగా భావించేవాడిని, కానీ ఇప్పుడు అవకాశాలను నిన్ను ఎంచుకుంటున్నాయి. నీ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు నీ సలహాల కోసం నీ దగ్గరకు వస్తారు. నీ మౌనం, నీ ఓర్పు, నీ సహనం ఇవి నీకు గుర్తింపు అవుతాయి. ఇక చూడు బిడ్డ, నేను ఇలా చేస్తున్నాను. ఎవరికైనా కానీ ఉన్నతంగా ఎత్తాలని నిర్ణయిస్తే ముందుగా వారిని ఒంటరిగానే చేస్తాను. ఎందుకంటే గుండెల్లో ఉంటే ఎవరు తమ నిజమైనటువంటి స్వరాన్ని వినలేరు. నీ ఒంటరితనం నీకు శాపం కాదు, నీవు నీతోనే కలిసే అవకాశం లభించినటువంటి గొప్ప స్థలం. ఇప్పుడు నీవు భావోద్వేగాలతో కాకుండా గొప్ప వివేకంతో నిర్ణయాలు తీసుకుంటావు. ఇదే నిన్ను మిగిలిన వారికంటే భిన్నంగా చేసి చూపిస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో ఇంకొక సంకేతం కనిపిస్తుంది చూడు. హఠాత్తుగా కొందరి నుండి నిన్ను దూరం చేయబోతున్నాను. ఏ గొడవ లేకుండా, ఏ కారణం లేకుండా ఏ దూరం ప్రతికూలం అనేది కాదని తెలుసుకో. నీ జీవితం నుండి అలాగే నీకు చనిపోయేటువంటి కొంతమంది వ్యక్తులు నీ తదుపరి స్థాయి ప్రయాణంలో వారు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. కాబట్టి వారిని తొలగించబోతున్నాను. రాబోయే రోజుల్లో నీలో ఒక వింత శాంతి అనుభవం అవుతుంది. పరిస్థితులు పూర్తిగా మారలేదు, కానీ నీ భయం అనేది అంతరిస్తుంది. ఇది నిజమైనటువంటి మార్పు. భయం వెళ్ళిపోతే మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి. ఇక నీవు పరిస్థితులను చూసి భయపడవద్దు, పరిస్థితులే నేను భయపడతాయి. చూడు, ఇలా త్వరలోనే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సమాచారం కూడా నీకు వినిపిస్తాను. అది నీ ముఖంపై నవ్వు తెస్తుంది. ఆ సమాచారం ధనం, కెరీర్ లేదా ఏదైనా ఆగిపోయినటువంటి పనికి సంబంధించిందే కావచ్చు.
చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక సమాధానం హఠాత్తుగా నీ ముందుకొస్తుంది. అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది, ఆలస్యం ఎన్నటికీ కానే కాదు, సరైనటువంటి సమయం కోసమే ఆలస్యం జరిగిందని నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను నిన్ను కాపాడుకోవడమే కాదు, న్యాయకత్వం కూడా నేను సిద్ధం చేస్తున్నాను. నీ అనుభవాలు మరొకరి జీవితంలో ఎలుగులుగా మారతాయి. నీ మాటలు ఎవరి చీకటినైనా కానీ తొలగించేలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నీవు సహించినది వృధా కాదు. ఇంకొక విషయం అస్సలు ఇప్పుడు మర్చిపోకు. నేను చెప్పే ఈ మాటలు నీకు నిజం అనిపిస్తే నీ మనసులో కానీ నాకు క్షమాపణలు కానీ అలాగే కృతజ్ఞతలు కానీ తెలియజేసుకో. అంటే నీవు చేసినటువంటి తప్పులకి క్షమాపణలు చెప్పుకో. అలాగే నీకు ఇవ్వబడిన మంచి జీవితానికి కృతజ్ఞతలు చెప్పుకో. నిన్ను ఎన్నో రకాలుగా నేను కాపాడాను, ఎన్నో సమస్యల నుండి పైకి లేపాను. ప్రతి సమస్య కూడా నిన్ను భయపెట్టింది. ప్రతి ఒక్కటి ఏదో ఒక మనిషి రూపంలో నిన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు. నువ్వు ఎదుగుతుంటే అడ్డుకోవాలని చూశారు. నిన్ను నీ ఉన్నతిని చూసి గందరగోళమైనటువంటి లేనిపోని ఆలోచనలతో నిన్ను ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పని నుండి దూరంగా విసిరిపడడం ప్రయత్నించారు. అలాంటి మూర్ఖుల యొక్క, అలాంటి వ్యక్తుల యొక్క స్నేహం అనేది నీకు అవసరం లేదు. అలాంటి వారిని కూడా నీకు దూరం చేశాను. ఇలా ఎన్నో రకాలుగా నేను కాపాడుకుంటూ వచ్చాను అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. నేను ఒక చక్కటి మార్గాన్ని చూపించడానికి ఈరోజు నేను ఇంటి ముందు ఉన్నానని దుర్గమ్మ ఈ సందేశం పంపారు. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దామండి. స్వస్తి.